హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య మన మాటలు వినాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మాటలు వినాలని మనం ఎదురు చూస్తున్నాం. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం ఆయనతో మాట్లాడుకుంటున్నాం. ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నారు. అందుకని వాక్యము, బైబిల్ పఠనము, అలాగే ప్రార్థన రెండు చాలా అవసరమైనది. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీ అంతటి మీరు చదువుకోండి. ప్రతిరోజు మీ పక్షంలో ఎంతమంది ఎవరెవరు ప్రార్థించినా మీరు నోరు తెరిచి మీ దేవునితో మాట్లాడటం, సంభాషించుకోవటం అలవరుచుకోనండి. ఆధ్యాత్మికంగా దీవించబడతారు, అన్ని విధాలుగా ఆశీర్వదించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, నిజమేనయ్యా, ఏ సమయమందైనా యేసయ్య నామాన్ని స్మరిస్తూ నీకు స్తుతులు చెల్లిస్తూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీవు స్తుతికి పాత్రుడు అని గుర్తించుటకు, మేము దినమంతటిలో నీ కంచెను కాపుదలను కలిగి బ్రతుకుటకు, నీతో సహవాసము కలిగి ఉండటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో అప్పుడప్పుడైనా ఇలా లైవ్ చాట్లకు వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. మరి ప్రభువును స్తుతించడానికి మీరు అవకాశం కలిగజేసిన వారు అవుతారు. అలాగే మీ ప్రార్థన అవసరతలు, ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే ప్రతిరోజు చెప్తున్నాను కదా, 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే వేరే నెంబర్ ఇచ్చాము, ఎందుకంటే ఈజీగా మిమ్మల్ని గుర్తుపట్టి మీకు జవాబు ఇవ్వడానికి, మీకోసం ముఖ్యంగా ప్రార్థించడానికి. మరి 9100100888 నెంబర్కి మీరు ఏ దేశంలో, గ్లోబ్లో ఎక్కడి నుంచి మీరు అక్రాస్ ద వరల్డ్ ఎక్కడున్నప్పటికీ మీరు మీ ప్రార్థన అవసరాలు తెలియజేయండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు ప్రభు మీతో మాట్లాడడానికి, ఈ సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం అందించడానికి, మీ కొరకు ప్రార్థించడానికి. ఈ అంచె దినాలలో ఇంకా యేసునామం ఎరగని వారి కొరకు మనందరం కలిసి విజ్ఞాపన చేయడానికి దేవుడిచ్చిన అవకాశాలు ఉపయోగించుకుందాం. మరి ఇక్కడ మాకు చర్చ్లో జరిగే ఉపవాస ప్రార్థనలు కూడా మీకు లింక్ ఇస్తున్నాం. మీరు మాతో కూడా కలిసి ప్రార్థించవచ్చు. మనందరికీ తెలిసినటువంటి కీర్తన, అందరికీ బాగా పరిచయమైన కీర్తన, చాలామందికి బాగా వచ్చిన కీర్తన 23. చిన్నపిల్లలు సైతం సండే స్కూల్లో నేర్చుకున్న కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మీరు అటు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నవారైతే మీరు ఎక్కువగా వాడే మాట ఇది, ఇలా ప్రాణం బాగలేదు, నా ప్రాణం బాగలేదు అనేవారు. నేను మొదటిగా చాలా సంవత్సరాలు చెన్నైలో ఉండి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొద్ది రోజులు నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ప్రాణం బాగలేదు, ప్రాణం ఉసూరుమంటుంది. ఏంటంటే మనస్సు బాగలేదు, అంతరంగంలో బాగలేదు. అంటే మనకి శరీరం బాగా ఉన్న, ఆరోగ్యంగా ఉన్న, మరి ఆర్థికమైన లోటులు లేకుండా ఉన్న, అన్ని విషయాల్లో బాగున్న, అంతరంగంలో నెమ్మది లేకపోతే ప్రయోజనం లేదు కదండి. నా ప్రాణానికి ఆయన సేద తీరుస్తున్నాడు. ప్రాణము విసిగిపోతూ ఉంటుందండి. మనం ఈ లోకంలో కొంతమంది మనుషులు మనల్ని విసిగిస్తూనే ఉంటారు. ఆ సంసోను, ఆ దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్తే ఆమె విసిగిచ్చేసింది అతను. ప్రాణము విసిగి చావగోరాడంట. అయ్యో, ప్రాణం విసిగిపోతుంది అనేవారు మీలో ఉన్నారా? నా పరిస్థితులు నన్ను ఇలా కృంగదీసేస్తున్నాయి, నా మనసును పాడు చేస్తున్నాయి, నా ఇంటి పరిస్థితి బాగోలేదు, నా ఉద్యోగంలో బాగోలేదు, లేక నేను ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల్లో నేను జయించలేక కృంగిపోతున్నాను అని చెప్పేవారుగా మీరు ఉన్నారా? నిజంగానండి, పొద్దున్నే మనం లేచినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాం. మీరు సరిగ్గా నిద్రపోతే పొద్దున్న లేచి కూడా నీరసంగానే ఉంటారు చాలామంది. ఏంటంటే 7 to 8 అవర్స్ నిద్రపోతే అన్నీ బాగుంటాయని చెప్తున్నారు కదా వైద్యులు. నిజంగానే మనం నిద్రలో మన ప్రాణాన్ని, మన శరీరాన్ని ఆయన సేద తీరుస్తున్నాడు, రెస్టోర్ అవుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో చాలా చక్కటి క్రియ జరుగుతుంది. మనం నిద్రపోతున్నాం కానీ మన అవయవాలన్నీ వాటంతటా అవి శుద్ధి చేసుకుంటుంది. ఆటో క్లెన్సింగ్ పెట్టాడు దేవుడు. అందుకనే ఎప్పటికప్పుడు మనం నూతన బలంతో ఉదయం లేస్తాం. ఉదయం మేలుకొని చక్కగా
ఫ్రెష్గా లేచిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికీ మళ్ళీ అదే అలసట, అదే విసుగుదల. కారణం లోకంలో తిరిగాం, పనులు చేసుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, రకరకాల క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అనేక విషయాలలో మనం తీర్మానాలు చేయాల్సి ఉంది. తప్పుడు తీర్మానాలు చేసినప్పుడు వాటి పర్యవేక్షణ అనుభవించాల్సి వస్తుంది. అనవసరమైన ఘర్షణలకు చోటిచ్చి మనసు పాడు చేసుకుంటున్నాం. కాబట్టి సాయంత్రం అయ్యేటప్పటికీ విసిగి వేసారిపోయి గృహాలకు వస్తున్నాం. అప్పుడు మీరేం చేస్తారు? ఆ కోపం అంతా, బయట చూపించిన విసుగుదలంతా ఇంట్లో ఉన్న భార్య మీదో, బిడ్డల మీదో, లేక నీ మీదే నీవే దూషించుకుంటున్నావు, కూర్చుండిపోతున్నావు. కానీ నీవు ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో కూర్చుంటే, మౌనంగా ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఆయన నీకు సేద తీరుస్తాడట. ఇక్కడ రెండు ముఖ్యమైన మాటలు చూస్తున్నాం చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల చెంత నన్ను ఆయన నడిపిస్తున్నాడు. మనం బలంగా ఉండాలంటే మంచి ఎగ్స్ తినాలి, మంచి ప్రోటీన్ తినాలి, మంచి చికెన్ తినాలి, అది ఇది టానిక్లు అవి తాగాలి, ఆ ఫుడ్ ఈ ఫుడ్, అది ఏంటేంటో డబ్బా ఫుడ్ని తినుకుంటూ ఇవాళ ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మనుషుడికి ఆరోగ్యంగా, ప్రాణానికి హాయిగా ఉండాలంటే, ప్రాణం సేద తీర్చబడాలంటే ఒకటి మంచి గాలి, మంచి నీరు. ఆహారం కంటే ముఖ్యం. మంచి గాలి, స్వచ్ఛమైన గాలి. ఎక్కడండి? ఎయిర్ పొల్యూషన్ కదా. ప్రపంచం అంతట్లో మరి పట్టణాల్లో ఫ్యాక్టరీల వల్ల, ట్రాఫిక్ వల్ల ఇవాళ చాలా చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో అసలు మంచి గాలి లేదు. మళ్ళీ ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుకుంటున్నారే కానీ ఆ వేడి ఫ్యాన్ గాలి, ఆ యొక్క చల్లటి ఏసీ గాలి అవి మంచిదే కాదు మన లంగ్స్కి, మన ఆరోగ్యానికి. పచ్చిక గల చోట్ల, పచ్చని చెట్ల దగ్గర మనం ఉంటే మనకు ఫ్యాన్ అక్కర్లేదండి, ఏసీలు అక్కర్లేదు. ఆ చెట్లు గాలి చక్కగా వీస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు సృష్టిని చేశాడో చూడండి. మనం బ్రతకాలంటే మనకి ప్రాణవాయువు కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ మంచిగా ఉంటే మనం పీల్చే గాలిలో మన లంగ్స్ హెల్తీగా ఉంటాయి. మన లంగ్స్ హెల్తీగా ఉంటే మన బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆక్సిజన్తో కలిసి బ్లడ్ శరీర అవయవాలన్నిటికీ ప్రాణవాయువును పోస్తుంది. కాబట్టి చక్కగా గాలి పీల్చుకునేవాడు చక్కటి ఆరోగ్యంగా, చక్కటి రక్త ప్రసరణ కలిగి, అవయవాలన్నింటిలో బ్లడ్ మంచి ఆ రక్తం ప్రసవించబడుతుంటే యాక్టివ్గా ఉంటాయి. అక్కడక్కడ స్టక్ అయిపోయినప్పుడు కాళ్ళు చేతులు పడిపోతున్నాయి చూడండి, అవి స్లో అయినప్పుడు మనకు డల్ అయిపోతున్నాం చూడండి. ఎంత అద్భుతంగా మనకు కావలసిన ప్రాణవాయువు చెట్లు విడిచిపెట్టేటట్టు మనం కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలిపెడుతున్నాం, బొగ్గు పులుసు వాయువు వదిలిపెడుతున్నాం. పాడైపోయిన గాలి, ఆ గాలి పీల్చుకోవడానికి చెట్లను పెట్టాడు దేవుడట. ఆ గాలి అది పీల్చుకొని మనకు మంచి గాలి ప్రాణవాయువు ఇస్తుంది. అందుకు చెట్లు, చేపలు ఉన్న చోట మనుషులు, కొండ జాతుల వాళ్ళు ఎంత గట్టిగా ఉంటారో తెలుసండి. వాళ్ళు తినే ఫుడ్ చూస్తే మామూలు ఫుడ్డే ఉంటుంది, కానీ వాళ్ళకున్న వాతావరణాన్ని బట్టి, గాలిని బట్టి, నీటిని బట్టి వారు చక్కటి శక్తి కలిగిన వారిగా ఉంటారు. ప్రభు అంటున్నాడు, నేను పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తాను, నీకు మంచి స్వచ్ఛమైన గాలి ఇస్తాను, ప్రాణవాయువు ఇస్తాను. అంటే ఫిజికల్గా మనకి ప్రాణవాయువు గాలిగా చెప్పొచ్చు, కానీ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కూడా చాలా ముఖ్యమైనదండి. ఇవాళ మనకి ఎక్కడ చూసినా ఎండిపోయిన మాటలు మాట్లాడేవారు, చేదు మాటలు మాట్లాడేవారు, లోకపు మాటలు మాట్లాడేవారు, చుట్టూ ఉన్న అవిశ్వాసుల మధ్య వాళ్ళతో కాసేపు ఉంటేనే మా బుర్ర తినేస్తున్నాడు అన్నాడు ఒక ఆయన. అంటే మన మనసంతా పాడైపోద్ది, మన హృదయం అంతా కలవరమైపోద్ది, అనవసరమైన విషయాలతో మనం నిండిపోతున్నాం ఈ రోజున. అందుకనే దేవుని బిడ్డలతో మనం గడిపితే, ప్రార్థనలో గడిపితే, ప్రభువునకు ప్రార్థన చేయు వారి దగ్గరకు వెళ్ళి నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలతో దేవుని మందిరాలకు వెళ్ళండి, ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క స్తుతించే పాటల ద్వారా మీ హృదయాన్ని సేద తీర్చుకోండి. రెండవది, ప్రభు అన్నాడు ఆయన పచ్చికల చోట్ల పరుండ చేస్తున్నాడు. పడుకుంటారు అసలు మీరు? ఎంతసేపు పడుకుంటున్నారు? పడుకున్న కాసేపు ప్రశాంతంగా పడుకుంటున్నారా? ప్రభు మనకి ఎవరి మనస్సు వాని మీద ఆనుకున్న వాడిని గాఢ
వాడికి పూర్ణ శాంతం గల వాడిగా కాపాడుతాడు అన్నాడు. గాఢ నిద్రపోగలుగుతామండి ప్రభు మనకి మనశ్శాంతిని ఇచ్చినప్పుడు, ఆయన మీద నమ్మిక ఇచ్చినప్పుడు, మన భారం అంతా ఆయన మీద వేసినప్పుడు మనం ప్రశాంతంగా నిద్రించగలుగుతాం. రెండవది, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు. మన శరీరంలో చాలా శాతం, అయితే 70% వరకు నీరే ఉందండి. ఆ నీరు సర్క్యులేట్ అవ్వటం వలనే లూబ్రికేషన్ జరుగుతుంది, మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఇవాళ చూడండి, మంచినీళ్ళు దొరకవు, మంచినీళ్ళు కొనుక్కోవాలి, మంచినీళ్ళు తాగరు. కాబట్టి ఏమైపోయింది, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, అనేక రకాల శరీరంలో ఉన్న అవయవాలలో ఆ యొక్క అవకతవకలు మనం చూస్తున్నాం. ఆ నీరు తాగినా కూడా అవి మినరల్ వాటర్ అంటున్నారు, కానీ అవి ఏంటేంటో కలిపి తెచ్చిన వాటర్ వలన మేలు కంటే హానే జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఆ చెరువులో నీళ్లు తాగేవారు, ఆ పారుతున్న నదిలో నీళ్లు తాగేవారు, కానీ ఎంత రుచిగా ఉండేవో. నేను నీలగిరి కొండల్లో ఇరుళా జాతి మధ్య సేవ చేస్తున్నప్పుడు అక్కడెక్కడ బావులు ఉండవు, వాటర్ బాటిల్స్ ఉండవు, ఏముండవు. ఆ గంగా నది, ఆ యొక్క భవానీ సాగర్ ఉంది, ఆ భవానీ సాగర్లోంచి నీళ్లు రాళ్ల మీద నుంచి పారుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్లో పట్టుకొని చూస్తే ఎంత క్లియర్గా ఉంటావు ఆ నీళ్ళు, ఎంత రుచిగా ఉంటావు. పారుచున్న నీరు ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. ప్రభు అంటున్నాడు, శాంతికరమైన జలముల చెంత నేను నీకు సేద తీరుస్తాను, నిన్ను నడిపిస్తా. మంచి గాలి, మంచి నీరు తాగినప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్లో వచ్చే నీళ్ళ వల్ల ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తుందని, దానివల్లనే కిడ్నీ సమస్యలు, గాల్ బ్లాడర్ సమస్యలు, మరి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు కలుగుతున్నాయని. ఎప్పుడైతే మన పొట్టలో బాగోదో మన మనసులో బాగోదండి. మీకు తెలుసు కదా, కడుపు నొప్పి వస్తున్నప్పుడు, పొట్ట నొప్పి వస్తున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలరా? శరీరంలో ఏదన్నా ఒక భాగం నొప్పి పుడితే అయ్యోయ్యో అనుకోవచ్చు, కానీ పొట్ట నొప్పి పెట్టినప్పుడు అది కేంద్రంగా ఉంది కాబట్టి మనిషి ఏమీ చేయలేడు. ప్రభు అంటున్నాడు, నేను నీకు సేద తీరుస్తాను, నేను నీకు జీర్ణకోశ శక్తిని ఇస్తాను, నీకు మంచి జలబల్ని ఇస్తాను, మంచి వాటర్. మన శరీరాన్ని ఎప్పటికప్పుడు వాటర్ క్లెన్సెస్ అండి, చూసారా? నీళ్ళు అవే మనం శుద్ధి చేస్తాయి. ఏం చేసినా నీళ్ళతో కడుక్కుంటే అది శుద్ధి అవుతుంది. ఎంత అద్భుతంగా దేవుడు మన కొరకు నీటిని సిద్ధపరిచాడు, గాలిని సిద్ధపరిచాడు, ఆకాశ భూములను సిద్ధపరిచాడు. మానవునికి అవసరమైన ప్రతి ఖనిజాన్ని, ప్రతి వనరులను, ప్రతి ఆహారాన్ని పుట్టించిన తర్వాతే మనిషిని చేశాడు. మనిషి కోసం అన్నీ సిద్ధం చేసిన తర్వాత మనల్ని చేశాడు ప్రభు. ఆ ప్రభువుకు తెలుసు మనకి ఎప్పుడు ఏది కావాలో, ఏది అవసరమోనని. కాబట్టి ఈ రోజున దేవుని చేతుల్లో నిన్ను పెట్టుకుంటే, నువ్వు పరిగెత్తి ఏదేదో చేద్దామనుకునే దానికంటే, అలసటతో ఆయాసతో కృంగిపోతూ విసిగిపోయే పరిస్థితుల్లో ఉండిపోవటం కంటే, ఏ రోజుకి ఆ రోజు ఆయన పాదాల దగ్గర మీ సమస్యలు చెప్పుకుంటే, మీ విసుగుదలను, మీ ప్రయాసను, మీ బాధను, దుఃఖమును మోకాళ్ళ మీద పడి ప్రభుతో చెప్పుకుంటే ఆయన సేద తీరుస్తాడు, నీకు నూతన బలం ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు ధన్యులు, వారు నూతన బలం పొందుతారు. అవునండి, అలిసిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇంకా నా పని అయిపోయింది, ఐఎమ్ డన్, నేనేం చేయలేను అనే నిరుత్సాహ సమయాలలో నీ దేవుని వైపు చూడు. ఆయన నీకు నూతన బలం ఇస్తాడు, ఆయన నీకు సేద తీరుస్తాడు, నీ మనసుకు ప్రశాంతతనిస్తాడు, నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ ద్వారా దేవుడు తన ప్రణాళికలను నెరవేరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. అనేక సార్లు తండ్రి, మేమే ఉరుకులు పరుగులతో ఈ లోకంలో ఏదో సాధించాలని, కృత్రిమమైన వాటితో శరీరమును ఆరోగ్యంగా, మనసుకు నెమ్మదికరంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నామే కానీ, మా మంచి కాపరిగా నీవు రాత్రి మగళ్ళు మమ్మల్ని కాస్తున్నామని, మా అవసరతలన్నీ తీరుస్తున్నామని, మాకు కావలసిన శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మమ్మల్ని పోషించగలవని, మాకు సేద తీర్చగలవని నమ్ముతున్నామయ్యా. నీ పాదాల చెంత అనుదినము కనిపెట్టువారిగా మా విసుగుదల, కృంగుదల, మా అలసట, మా యొక్క కొరత, కొదువు ప్రతిదీ నీ సన్నిధిలో చెప్పుకొని నీ చేత సేద తీర్చబడుటకు, దీవించబడుటకు సహాయం చేయి.
ఎవరు ఈ రోజున ఎప్పుడు అలిసిపోయి ఉన్నారో, విసిగిపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారు, నా దేవుని యందు నేను నిరీక్షణ ఉంచుతున్నానని నీ వైపు తిరుగుటకు, ఆధ్యాత్మిక బలము పుంజుకొని నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ దీపావళి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలిపి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైంది కాక.